అయ్యగారు ఈసారి ఎమ్మెల్యే సీటు నాకే కావాలా. రాజకీయం గురించి నాకు బాగా తెలుసు అయ్యగారు. రెడ్డి నువ్వు నా పార్టీ కార్యకర్త మాత్రమే కాదు రెడ్డి, నువ్వు నా కుడి భుజము. వాడు కుడి భుజం అయితే నేనేంది అయ్యగారు? నువ్వు నా ఎడం భుజం నాయుడు. నేను ప్రజల్లో బాగా తిరిగినాను అయ్యగారు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ నాకే కావాలా. నేను పార్టీ కోసం చాలా కష్టపడినాను అయ్యగారు. నిజమే, పార్టీ కోసం చాలా కష్టపడి ఉన్నారు, కానీ రాజకీయం గురించి ఏం తెలుసు మీకు? ఎంతమంది ఉన్నా తడబడకుండా, విషయం ఏదైనా తడుముకోకుండా, కాగితాలు చూడకుండా, న్యూస్ లో తెల్లమొహం వేయకుండా, ప్రశ్న ఏదైనా చకచక మాట్లాడగలను అయ్యగారు. అయ్యగారు ప్రజలకి చాలా మంచి పని చేసిన అయ్యగారు. ఆడికంటే ప్రజలు నాకే మంచి పేరుంది అయ్యగారు. ఎమ్మెల్యే టికెట్ నాకే కావాలా. సరే వెయిట్ ఉంది, ఎంత ఉంది? 500 కోట్లు అయ్యగారు. 500 కోట్ల? నీకు యా నియోజకవర్గం సీటు కావాలో చెప్పు భుజంగరావు. కోట్లు ఇస్తే రాష్ట్రాన్ని రాసిచ్చేటట్టుండారే. ఇదే రాజకీయము. రాష్ట్రాన్ని ఏం కర్మ, దేశాన్నే రాసిచ్చేస్తా. అవసరమైతే అమెరికాని, చైనాని, జపాన్ని కూడా రాసిచ్చేస్తా. మరైతే నన్ను మీ కుడి భుజం అని ఉంటారు, నన్ను మీ ఎడం భుజం అని ఉంటారు. ఇప్పుడు కూడా అదే చెప్తాండా కదరా, నువ్వు నా కుడి భుజము, నువ్వు నా ఎడం భుజము. ఆ భుజంగా రావు ఎగస్పాటి వాడు కదా అయ్యగారు. రాజకీయంలో శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు అని తెలియదారా మీకు? అయినా కార్యకర్త మంచోడా, మంచి పనులు చేసినాడా, పార్టీ కోసం చాలా కష్టపడినాడా, మంచి పేరుందా, గొక్క తిప్పకుండా మాట్లాడతాడా, ఇవన్నీ ఎవరికి కావాలరా? నీ దగ్గర నోట్ల కట్టలు ఉన్నాయా? నువ్వు ఎమ్మెల్యే, నోట్ల కట్టలు లేవంటివా? నువ్వు నా కుడి భుజము, నువ్వు నా ఎడం భుజము. అంటే ఎమ్మెల్యే అయ్యే అర్హత మాకు లేదా అయ్యగారు? ఎమ్మెల్యే అయ్యే అన్ని అర్హతలు మీకున్నాయి నాయుడు, కానీ కట్టలు పంచకపోతే ప్రజలు ఓట్లు వేయరు కదరా రెడ్డి. అంటే కట్టలు పంచకపోతే ప్రజలు మన రాజకీయ నాయకులకి కన్నాలేస్తారంటారా? మరి అంతే కదా.